హాయ్ నమస్తే నేను మీ నాగేష్ గంగుల. రాజధాని పైల్స్ డైరెక్టర్ పాపం పైల్స్ డైరెక్టర్ బాగానే తీశాడేమో. ఏ విధంగా తీశాడంటే ఇంటర్వ్యూలో అడిగితే లేదండి ఇది కేవలం రైతులకు సంబంధించిన సమస్య గురించి మాత్రమే చూపించాను, ఒక రైతుల తరగతి సమస్య ఇది, అందుకే అరుణప్రదేశ్ ఇలా రకరకాల పేర్లు మార్చేసి ఏదైతే సీఎం పేరు ఉందో ఆ సీఎం పేరు మార్చేసి ఇలా అందరి పేర్లు మార్చేసి ప్రాంతాల పేర్లు మార్చేసి కానీ తీయడం మాత్రం ఆ రాజధాని గురించి ఆ భ్రమరావతి రైతుల గురించి మాత్రమే తీశాడు. ఇలా తీసిన ఈ సినిమా గురించి నేను వీడియో చేసి అనవసరంగా దానికి హైప్ ఇచ్చి దానికి పబ్లిసిటీ ఇవ్వాలని నేను భావించలేదు. అందుకే ఇంతవరకు ఆ సినిమా గురించి నేను ఏ వీడియో చేయలేదు. కాకపోతే ఈరోజు కోర్టు ఏదైతే స్టే విధించిందో ఆ సినిమా విడుదల మీద స్టే విధించింది కదా, దాని గురించి నేను మామూలుగా చూస్తుంటే ఫేస్బుక్లో ఒక పోస్ట్ వచ్చింది. ఏంటి ఆ పోస్టర్స్ అంటే థియేటర్లోనేమో పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. థియేటర్లో ఆ సినిమా ప్లే అవుతుంటే వచ్చి అడ్డుకున్నారు. అలా అడ్డుకునేటప్పుడు వాళ్ళ దగ్గర వచ్చి వీళ్ళు వాదన చేస్తున్నారన్నమాట. ఎవరు? కొద్దిమంది రైతులు. ఆ సినిమా చూస్తున్నది కూడాను హౌస్ ఫుల్ అవ్వాలి కదా. మొదటి రోజు ఎలా ఉండాలి? విపరీతమైన క్రౌడ్ ఉండాలి. కానీ అందులో చాలా వరకు ఖాళీ కుర్చీలు ఉన్నాయి. ఎందుకంటే ఇది చూపించింది వేరే ఛానల్, ఏదో పచ్చ ఛానల్ చూపించింది. ఆ ఛానల్లో చూస్తే కనుక వాళ్ళ ఆర్గ్యుమెంట్ పక్కన పెట్టేసి ఇక్కడ చూస్తే కుర్చీలన్నీ చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. అయితే అక్కడ కూడా ఆ అధికారులు, పోలీస్ అధికారులని వీళ్ళు అడుగుతున్నారు, ఈ పచ్చ రైతులు అడుగుతున్నారు, నీకెవడ్రా ఉద్యోగం ఇచ్చాడు అని. నీకెవడ్రా ఉద్యోగం ఇచ్చాడు అంట. ఇలా ఉంటుందన్నమాట. వీళ్ళు ఏంటంటే ఈ పచ్చ రైతులు అక్కడ జగన్ మీద కక్ష ఉండి, జగన్ మీద వ్యతిరేకత ఉండి వీళ్ళందరూ ఆయన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పోలీస్ అధికారులని కానీ, కలెక్టర్ తాలూకా ఆర్డర్లు కానీ, కోర్టు తీర్పులు కానీ ఇవేవి వీళ్ళకి పట్టవు, ఇవేవి వీళ్ళకి అనవసరం. వాళ్ళని కూడా మీకెవడ్రా ఇచ్చాడు ఉద్యోగాలంట. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ సినిమాలోని క్లిప్పింగ్ ఒకటి బయటకు వచ్చింది. ఎవరు తీసి ఫేస్బుక్లో పెట్టాడు. ఏంటి? గొడ్డలి సీన్ అంట, గొడ్డలి పోటు. అబ్బాయి ఇదేదో నిజంగా ఎలా తీశాడు డైరెక్టర్ అని చెప్పేసి కొంచెం క్యూరియాసిటీతో చూస్తే ఒక వ్యక్తి వైట్ అండ్ వైట్ వేసుకొని, బహుశా ఆ సినిమాకి ఆయన మెయిన్ విలన్ అనుకుంటా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని విలన్గా చూపించాలి, జగన్మోహన్ రెడ్డి సీఎం సీట్లో ఉంటే ఆయన విలన్గా చూపించాలి, భ్రమరావతి రైతుల పాలిట ఆయన విలన్ అనేది చూపించాలి. కాబట్టి అదే ఈ పైల్స్ డైరెక్టర్కి ఏదైతే ముఖ్యమైన ఎజెండా అదే కదా. ఆ డైరెక్టర్ ఏం చేశాడంటే సీట్లో కూర్చుని ఉన్నాడు ఆయన, వైట్ అండ్ వైట్ వేసుకున్న ఆయన. ఎవరు? ఈ బాత్రూమ్కి దగ్గరగా ఇంకొక ఆయన నుండి ఏదో మాట్లాడాడు అన్నమాట. ఆయన వివేకానంద రెడ్డి అంట. మరి వేరే పేరు ఏదో పెట్టుంటాడు, సినిమాలో వేరే పేరు పెట్టుంటాడు. ఆయన ఏదో మాట్లాడుతుంటే ఈయన కుర్చీ నుంచి లేచిపోయి ఎగిరి తంతాడు అన్నమాట. మొత్తం తన్నేసరికి తిన్నంగా వెళ్ళి ఆయన బాత్రూంలో పడతాడు. బాత్రూంలో పడితే వెంటనే ఈయన గొడ్డలు తీసేసి నరికేస్తాడు. నరికేసింది కాకుండా వెంటనే వేరే అసిస్టెంట్ని పిలిచేసి ఏం చెప్తాడంట, ఆయన హార్ట్ అటాక్తో చనిపోయాడని చెప్పేసి మన టీవీలో వేయించండి అంటున్నాడు. ఇక్కడ మనకి క్లియర్గా అర్థం అవ్వాల్సింది ఏంటి? ఒకసారి మీకు సీన్ చూపిస్తాను, చూసి మాట్లాడదాం. కానీ ఒకసారి చూపిస్తా, సీన్ కూడాను డౌన్లోడ్ చేసి ఉంచా, అది మీకు చూపిస్తా. క్లారిటీ లేదు. వచ్చేవాళ్ళు కాదు కదా సార్. బాత్రూంలో హార్ట్ అటాక్ వచ్చి చచ్చాడని మన ఛానల్లో ఫ్లాష్ చేయండి. చూసారు కదా, అక్కడ గొడ్డలితో నరికిన వ్యక్తి ఎవరు? నాకు డౌట్ ఏంటంటే సీఎం నరికాడా? గొడ్డలితో నరికింది ఎవరనేది రాష్ట్రం మొత్తానికి తెలుసు. వివేకానంద రెడ్డి కూతురు కనీసం అపోజిట్ చేయకుండా, బెయిల్ వస్తుంటే కూడా అపోజిట్ చేయకుండా ఊరుకుంది కదా. ఎవరు? దస్తగిరి అనే వ్యక్తి క్లియర్గా ఆయనే నరికాడని తెలుసు. బాత్రూంలో నరికాము అని చెప్పేసి ఆయనే ఒప్పుకున్నాడు. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ కుర్చీలో కూర్చున్న వ్యక్తి దస్తగిరా, సీఎమ్మా? లేదంటే దస్తగిరినే సీఎంగా చూపించాడు ఆ సినిమాలో. పైల్స్ డైరెక్టర్
పైల్స్ డైరెక్టర్కి అతి తెలివితేటలు ఎక్కువైపోయి కొంచెం ఓవర్ యాక్షన్ చేసి ఉంటాడు. ఈ పైల్స్ డైరెక్టరు ఇలా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఏదో అరుణప్రదేశ్ అంటది, అరుణప్రదేశ్కి వెళ్ళి ఈయన ఇలాంటి నిర్మాత, ఆ నిర్మాత కూడా మొన్న చెప్పాడు, అబ్బో నాకు ఏ రాజకీయాలతో సంబంధం లేదు, నేను ఒక రైతుని, నాకు రైతుల తాలూకా శ్రేయస్సే ముఖ్యం, మరి రైతుల సమస్యల గురించి చూపించే విధానం ఇదా? నిజంగా రైతుల గురించి చూపించాల్సి అంటే కనుక యాత్ర మొదటి సినిమాలోన రైతులు ఊరేసుకునే చెట్టుకి ఏలాడుతున్న ఇది ఉంటాయి చూసారా, కరువు కాటకాలతో ఉంటారు చూసారా, అలా చూపించుకోండి చేతనైతే. రైతు తాలూకా బాధలు ఎలా ఉంటాయనేది అందులో క్లియర్గా చూపించాడు. ప్రతి ఒక్కరికి కళ్ళు నీరు కారుతాయి, అలా ఉంటుంది అది. కానీ ఇలా కాదు, మీ కక్షలు కార్పణ్యాలు చూపించుకోవడానికి కాదు.